ముఖ్యమంత్రి గారు మాకు ఫ్రీ బస్సులు వద్దు, మాకు ఫ్రీ బస్సులు వద్దు, బస్సు కావాలి. బస్సు కావాలి. బస్ స్టాండ్ లో అవసరం లేదు, బస్ స్టాండ్ లో అవసరం లేదు. బస్సు వస్తే బస్సు వస్తే అదే బస్ స్టాండ్ అవుతుంది. అదే బస్ స్టాండ్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. అన్న మీడియా కవర్ చేయాలి ప్లీజ్. ఆడపిల్లలు చీకటి అయిపోతుందంట ఇంటికి వెళ్లేసరికి. ఎవరమ్మా? హలో డిఎం గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే అన్న. అన్న చెప్పండి. జామ్ గ్రామంలో అసలు బస్సు ఆగటం లేదంట. అమ్మా చాలా మంది పిల్లలు ఉన్నారు. లేదమ్మా, వాళ్ళ కోసం పిల్లల కోసం మనం ప్రత్యేకించి బస్ చేసామమ్మా. అయితే ఈరోజు ఉదయం కూడా నేను పిల్లలతో మాట్లాడాను. వాళ్ళు స్పెసిఫిక్ గా 7:45 బస్సు ఆగలేదని చెప్పారు. దాని మీద నేను యాక్షన్ తీసుకుంటానమ్మా. ఆగేలా చేస్తానండి. ఒక్క రోజు సమస్య కాదు. ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి అసలు బస్సులు ఆడపిల్లలను చూస్తే బస్సులు వెళ్ళిపోతున్నాయి, ఆగటం లేదు అన్నది సమస్య. నేను యాక్షన్ తీసుకుంటానమ్మా. బస్సులు ఆగేలా చేద్దాం. మనిషిని పెడతానండి అక్కడ. ఒక్క నిమిషం అండి, గ్రామాల పేర్లు చెప్తాం, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. కొట్టం చెప్పండి. కొట్టం రూట్ లో బస్సు లేదు మేడం. ఇప్పుడు జాము. తాండ్రంగి మేడం. ఇంకా తాండ్రంగి, విజయనగిరి, కొట్టం, విజయగిరి, విజయనగిరి, తాండ్రంగి, విజయనగిరి, కొట్టం. ఇక్కడ చాలా ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అలాగే మేడం. ఇది వెంటనే రెక్టిఫై చేయండి. ఇంకెక్కడైనా సమస్య ఉందేమో కూడా చూసి ఆడపిల్లల కష్టం కాకుండా చూసుకోండి. తప్పకుండా. మీరు ఫ్రీ బస్సులు ఇస్తే సరే, ఇయ్యకపోయినా సరే కనీసం బస్సులు వస్తే కదా వాళ్ళకి ఇంటికి పోవడానికి. సో మీరు కొంచెం మందలించండి కూడా. ఎవరైతే ఆపటం లేదో, పిల్లల్ని చూస్తే ఆపకుండా వెళ్ళిపోతున్నారంట, ఆడోళ్ళని చూస్తే. ఇది చాలా అన్యాయం అండి. లేదమ్మా, అప్పుడప్పుడు మన కంప్లైంట్ వస్తేనే మనం ప్రతిసారి యాక్షన్ కూడా తీసుకుంటాం, చెప్తాం, ఆపిలా చూస్తామండి. అయినా కూడా ఒకసారి రివ్యూ పెట్టండి. ఇది పద్ధతి కాదని అందరికీ చెప్పండి, అన్ని రూట్లు కూడా చెప్పండి. బికాస్ దిస్ ఇస్ నాట్ రైట్. ఆడవాళ్ళకు మీరు ఫ్రీ బస్సులు ఇస్తున్నాము అని చెప్పి ఆడవాళ్ళని చూస్తే బస్సు ఆపకుండా వెళ్ళిపోతే ఇంకేం లాభం అండి స్కీమ్ ఇచ్చి. మనం రోజు గేట్ మీటింగ్ లో అదే మాట చెప్తున్నామ్మా, ఫాలో అప్ చేస్తామ్మా. ఇది వరకు అయితే పని చేయట్లేదు, మీ మాట అయితే పని చేయట్లేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పడమో వేరే పద్ధతిలో చెప్పడమో మీరు ఆలోచించుకొని చేయండి. బట్ మేక్ ష్యూర్ దిస్ ఇస్ రెక్టిఫైడ్. అలాగమ్మా, తప్పకుండా. అసలు గ్రామాలకి బస్సులే లేవు మేడం. ఆపడానికి ఏముంది? బస్సులు లేని ఇంకేం ఆపుతారు? అటు సైడ్ ఆటోలు ఒకటే ఉన్నాయి మేడం. ఈ గ్రామాలకు బస్సులే లేవంటున్నారు, కానీ బస్సులు లేకపోతే బస్సులు వేయించండి అన్న ప్లీజ్. అదే కొట్టాం రూట్ కి ఆల్రెడీ ప్రపోజల్ ఉందమ్మా, మనం హెడ్ ఆఫీస్ పంపించాం. అది శాంక్షన్ వస్తే బస్ చేస్తాం అమ్మా. అయ్యండి అమ్మాయికి మైకి అండి. ఒక్క నిమిషం. ఇప్పటికొచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక్క బస్ కూడా లేదు. మార్నింగ్ 7:30కి ఒక బస్సు వస్తుంది మేడం. అది భీమసింగ్ లో కట్ అయిపోయి వైజాగ్ వెళ్ళిపోద్ది. అప్పటి నుంచి ఒక్క బస్ కూడా వెళ్ళడమేనా? రిటర్న్ రావడం ఉండదు ఏంటి? బస్సులు అన్నాక మావి గ్రామాలే కదా, చాలా మంది ఉంటారు కదా, ఇబ్బంది పడతారు కదా. ఆటోలు ఎక్కి వెళ్తాం చెప్పండి. ఫ్రీ బస్సులు స్కీమ్ పెట్టారు కదా, కనీసం మా గ్రామాలకు బస్సులు రావా? అన్నా వింటున్నారా? అన్న దయచేసి చేయండి. తప్పకుండా చేస్తాను. ఇక్కడ పిల్లలు, ఆడపిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. 2 రోజులు చూస్తామన్నా అసలు ఏ రెక్టిఫికేషన్ లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఆఫీసు కూడా వస్తారు వీళ్ళని తీసుకుని. సో దయచేసి ఇది చేయండి. బస్సులు ఆగేలాగా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటానమ్మా. కొత్త బస్సుకు మాత్రం మనకు శాంక్షన్ రావాలమ్మా. వచ్చిన బస్సు పెడతామండి. అసలు బస్సులు లేవు మేడం. మాకు బస్సులు రావాలి. ఫస్ట్ థింగ్ అక్కడ రావాలండి. విజయనగిరి, కొట్టం, తాండ్రింగి అటు సైడ్ ఒక్క బస్ కూడా లేదు మేడం. అన్న ఈ మూడిట్లో ఇమీడియట్ గా రెక్టిఫై అవ్వగలిగినది ఏమిటో చెప్పండి. అమ్మ ఆల్రెడీ బస్సు కొట్టాం బస్సు కోసం మనం ప్రపోజల్ పంపించాము హెడ్ ఆఫీస్ కి. విఐపీ రిప్రజెంటేషన్ లో ప్రపోజల్ వెళ్ళిందండి. ఓకే, మిగతా రెండు ఏంటంటే అన్ని అదే రూట్ మేడం, అన్ని కవర్ అవుతాయి. ఆ కొట్టం వరకు బస్సు వెళ్తే ఆటోమేటిక్ అన్ని కవర్ అయిపోతాయండి. సార్ నేను చెప్తాను సార్. నేను ఆల్రెడీ ప్రపోజల్ ఉంది సార్, నేను చెప్తాను సార్. ఎప్పుడు రెక్టిఫై అవుతుందన్నా?
అమ్మా మనకి హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ రావాలమ్మా. ఇలాగే 13 రూట్లకి మనం శాంక్షన్ పెట్టామమ్మా. అన్నా, ఎప్పటికి అయ్యేటట్టు ఉంది. మీ వల్ల లేట్ అవుతుంది అనుకుంటే ఎక్కడ మాట్లాడాలో చెప్పండి, మేము మాట్లాడతాము. అంటే మరి విజయవాడ హెడ్ ఆఫీస్ లో చెప్తే కనుక మనకి మరి కొంచెం స్పీడప్ అవుద్దమ్మా. విజయవాడ హెడ్ ఆఫీస్ ఎవరన్నా? ఈడి ఏ గారు మేడం పేరు? ఈడి ఏ గారు ఈడి ఓ గారు మేడం. మన అదే మేడం మన రెడ్డి గారు మేడం. ఈడి గారు బ్రహ్మానంద రెడ్డి గారు సార్. బ్రహ్మానంద రెడ్డి గారు సార్. ఒకసారి ఫోన్ నెంబర్ మెసేజ్ చేయరా అన్న? అలాగమ్మా అలాగమ్మా. థ్యాంక్ యూ అలాగే థ్యాంక్ యూ. అలాగమ్మా. ఉంటామ్మా. నమస్తే అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ రా. మేడం ఇది అదే రాసావా? ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. ఇది ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. ఓకేనా? ఒకసారి మాట్లాడండి మేడం. చాలా మంది స్టూడెంట్స్ చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ అసలు మీరు అందరూ అంటారు చదువుకోండి, ఎడ్యుకేషన్ చేయండి, జాబ్స్ ఇస్తాం, అన్ని ఇస్తాం అంటున్నారు. ఎడ్యుకేషన్ కి మీ నాన్నగారు ఉన్నప్పుడు మా కోసం, పేదవాళ్ళ కోసం ఫీజు అనేది ఫ్రీగా మీరు చదువుకోండి, పేదవాళ్ళకే మేము ఉన్నాం అంటున్నారు. అలాంటిది ఇప్పుడు వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా, ఒక్క ప్రభుత్వం కూడా మాకు ఫీజు సరిగ్గా ఇయ్యట్లేదు మేడం. మీరైనా కొంచెం అర్థం చేసుకొని అప్పుడులో మీ నాన్నగారు ఉండేలా మీరు కూడా మాకు హెల్ప్ చేస్తారని మేము చాలా అనుకుంటున్నాం. 30,000 పడిపోతాయి, 50,000 పడిపోతాయి అనేసి జాయిన్ అవ్వక ముందు అన్ని చాలా చెప్పేవారు మేడం. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా పడట్లేదు దేనికి కూడా మేడం. అసలు ఫీజు గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు మేడం. మేడం ఫ్రీ బస్ వేసాము అన్నారు, వేశారు అన్న మాటకే తప్ప బస్ స్టాప్ ఉన్న ప్లేస్ లో తప్ప మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అందులో మాది కూడా ఒకటి. ఆ బస్ స్టాప్ ఉన్న స్టాప్ లో మాత్రమే ఆపుతున్నారు. అక్కడి నుంచి మేము 5-6 కిలోమీటర్లు నడుచుకుని ఎలా వెళ్తాం మేడం, మీరే చెప్పండి. మధ్యాహ్నం పూట ఫుల్ ఎండతో. మాది చిల్లపాలెం గ్రామం. ఆ మధ్య ఊర్లో ఒక ఊర్లో ఆపితే మిగిలిన 2 ఊర్లో ఆపరు. ఎప్పుడు ఏమనంటే బస్ స్టాప్ ఉందా అంటారు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు? డబ్బులు ఉన్నప్పుడు ఆపుతారు, డబ్బులు లేకపోతే ఆపట్లేదు. చెప్పండి. అమ్మా మాది జామి గ్రామం అమ్మా. జామిలో అగ్రహారం 2,500 ఎకరా ఉందమ్మా. అది ఎప్పుడు సాగు చేసుకుని తీస్తున్నారు. రాజశేఖర టైంలో సర్వే పెట్టి టీడీ ఇనాం అండి, టీడీ ఇనాం 2,500 ఎకరా ఉందమ్మా. ఎకరా ఉంది. పౌరు నుంచి 100 సంవత్సరాల నుంచి ఎవరి మటుకు కాలే సాగు చేసుకుంటున్నారు. రాజశేఖర డయాంలో సర్వే పెట్టారమ్మా. మొత్తం సర్వే చేయించారు, బోర్డు డబ్బు ఖర్చు పెట్టి. పట్టాలు కూడా ఇప్పించారు. మా ఊరికి 370 పట్టాలు ఇచ్చారు. ఇంతలో పూర్తి అయ్యేసరికి చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు. చనిపోయిన తర్వాత అలా వదిలేశారు. మరి 2 గవర్నమెంట్లు మారే, ఇప్పుడు దాన్ని ఊసలేదు. ఆ పాస్ పుస్తకాలు ఇప్పుడు ఏమో రెవెన్యూ వాళ్ళు చల్లమంటున్నారు. అప్పుడు రాజశేఖర డయాంలు ఇచ్చినవి 376 పుస్తకాలు ఇచ్చారమ్మా. అప్పటి వరకు రాసి సర్వే మటుకు కంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు అవి చల్లమంటున్నారు. మరి ఏంటో అర్థం అవ్వలేదు. అది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను, మళ్ళీ సర్వే చేయిస్తానంటున్నారు. మరి ఏం అవ్వలేదమ్మా. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా. క్రయ విక్రయాలు అవ్వలేదు. పూర్వం అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం జరిగేది. రాజశేఖర హయాం వరకు అయ్యిందమ్మా. అతను చనిపోయిన తర్వాత అన్నీ అయిపోయామ్మా. అది మెయిన్ మాకు క్రయ విక్రయాలు జరగాలమ్మా అన్నిటికంటే ముందు. తర్వాత విత్తనాలు కానీ పిండి కానీ ఏది ఇవ్వటం లేదు, సర్వే అవ్వలేదని. అది కలెక్టర్ గారితో మీరు పర్సనల్ చెప్తే కానీ అవ్వదమ్మా. అన్న ఆ జిందాల్ది ఈ అగ్రహారం భూములది 2 నేను కలెక్టర్ గారితో నేనే మాట్లాడతా. ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాద్దాం పార్టీ తరఫున. విల్ సీ వాట్ వీ కెన్ డూ.